తెలుగు అంటేనే ఆరంభ శూలత్వం అనే పేరు ఎప్పటినుంచో ఉంది. ఇది అన్ని రంగాలతో పాటు సినీ చేతకానికి కూడా వర్తిస్తుంది. మన తెలుగు నటీనటులను, హీరోలను, క్యారెక్టర్ ఆర్టిస్టులను, వెర్సటైల్ ఆర్టిస్టులను, హీరోయిన్లకు కూడా వాడుకోవడం మన వారికి చేత కాలేదని పలు ఉదంతాలు వినిపిస్తాయి. కొత్త మోజులో అవకాశాలు ఇచ్చినా కూడా ఆ తర్వాత వారి పేరెత్తటానికే ఇబ్బంది పడిపోతారు. నాటి కాంతారావు, నాగయ్య, హరనాథ్, అమర్నాథ్ల నుంచి చలం, కోట శ్రీనివాసరావు వరకు వారిలోని టాలెంట్ను మనవారు ఉపయోగించుకోలేకపోయారు. దీనికి కులం, ఇతర అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. నేటి షాయాజీ షిండే నుంచి ఆశిష్ విద్యార్థి వరకు రొటీన్ పాత్రలే ఇస్తున్నారు కానీ మంచి క్యారెక్టర్లు ఇవ్వడం లేదు. కోట శ్రీనివాసరావుని కోలీవుడ్, బాలీవుడ్ మీడియా నెత్తిన పెట్టుకున్న అహానా పెళ్లంటలో పిసినారిగా, శత్రువులో విలన్గా, రక్షణ, గణేష్లలో క్రూరమైన పాత్రలు చేసిన, ఆమె సినిమాలో మహిళల చేత చీకొట్టించుకునేలా చేసిన, ప్రతి ఘటనలో రాజకీయ నాయకునిగా అదరకొట్టిన, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, రాఖీ చిత్రాలతో మండలాధీశుడు వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ టైప్ క్యారెక్టర్లను చేసి మెప్పించిన ఆయన్ను ఎవరూ పట్టించుకోరు. ఇక నేడు కోలీవుడ్తో పాటు టాలీవుడ్, బాలీవుడ్లలో కూడా వర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్రమ్ సైతం తన కెరియర్ మొదట్లో తెలుగులో పరమ రొటీన్ అయిన బంగారు కుటుంబం, మెరుపు చిత్రాలు చేశాడు. ఆయనలోని ప్రతిభను ఎవరూ గుర్తించలేకపోయారు. చివరకు ఆయనలోని నటుని బయటకు తీసిన ఘనత తమిళ దర్శకులైన బాల, శంకర్, మణిరత్నం వంటి వారికే సాధ్యమైంది. ఇక మణిరత్నం మొదటి చిత్రం పల్లవి అను పల్లవిలో నటించి బాపు దర్శకత్వంలో తెలుగులో స్ట్రైట్ ఫిలింగా తెరకెక్కిన కళాఖండం, వంశవృక్షంలో నాటి బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించి ఆయా పాత్రలకు జీవం పోశాడు. కానీ మన వారు పట్టించుకోకపోయేసరికి బాలీవుడ్ వెళ్లి టాప్ హీరోగా మారాడు. ఇక సుమన్ని శివాజీలో శంకర్ విలన్ గా అద్భుతంగా చూపించాడు. సుమన్ కూడా రజనీకి పోటాపోటీగా నటించారు. కానీ మన తెలుగు వారు మాత్రం చిన్న చిన్న చిత్రాలలో, విడుదల అవుతాయో లేదో తెలియని మూవీస్ లో నిమిషాలు కనిపించే పాత్రలు ఇస్తున్నారే కానీ జగపతి బాబులాగా మంచి క్యారెక్టర్లను ఇవ్వడం లేదు. ఇక మలయాళంలో సంచలనం సృష్టించిన జెమినీ చిత్రంలో తనదైన భంగిమలలో జంతువులను ఇమిటేట్ చేస్తూ పాపులర్ అయిన కళాభవన్ మణిని కూడా మనవారు సరిగా ఉపయోగించుకోలేదు. ఇటీవలే ఆయన చనిపోయాడు కూడా. గతంలో సుమన్, భానుచందర్, చిరంజీవి వంటి వారి చిత్రాలలో నెగిటివ్ పాత్రల్లో నటించిన చరణ్ రాజ్, శరత్ కుమార్, సత్యరాజును కూడా మనవారు వృధా చేసుకున్నారు. దాంతో వారు తమిళంలోకి వెళ్లి స్టార్ హీరోలుగా వెలుగు వెలికారు. తమ కెరియర్ మొదట్లో కార్తీక్, సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి మూవీస్ లో డ్రీమ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న, చిన్నారి స్నేహం, గోవిందుడు అందరి వాడేలో చిత్రాల్లో నటించిన రఘు వర్సెస్ రెహమాన్ది కూడా అదే పరిస్థితి. ఇక తమ కెరియర్ ఆరంభంలో రజనీకాంత్ కూడా కృష్ణతో సెకండ్ హీరోగానే చేశాడు. కమల్ హాసన్ కూడా తెలుగు స్ట్రైట్ చిత్రాల్లో నటించాడు. మమ్ముటి, మోహన్ లాల్, సురేష్ గోపి, అరవింద్ స్వామి, సాయి కుమార్, రవిశంకర్ వంటి వారు తెలుగులో ఇతర భాషల అనువాద చిత్రాలు, కొన్ని స్ట్రైట్ తెలుగు చిత్రాలు బాగా ఆడాయి. వారు తెలుగులో స్ట్రైట్ చిత్రాలలో మల్టీ స్టార్లలో నటించడానికి కూడా ఆసక్తి చూపించారు. నానా పాటేకర్, ఆశిష్ విద్యార్థి, ఓంపురి, జాకీ ష్రాఫ్, థ్రిల్లర్ మంజు, ఉపేంద్ర, యాక్షన్ కింగ్ అర్జున్ వంటి అనేకులను ఉపయోగించుకోవడం మన వారికి చేత కావడం లేదు. ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే దీనికి మినహాయింపు. గోవిందుడు అందరి వాడేలో కూడా మొదట పవర్ పాండితో పాటు పలు చిత్రాల్లో అద్భుతంగా నటించిన ఆయన్ను తాత పాత్ర నుంచి అవమానకరంగా తోటి ఆర్టిస్ట్, సీనియర్ అయిన రాజ్ కిరణ్ ని తొలగించి మళ్ళా ప్రకాష్ రాజ్ చేత ఆయన సీన్స్ రీషూట్ చేయించి కనీసం ఆయనకు ఫోన్ చేసి తీసేశాం అనే మాట మాత్రం కూడా చెప్పలేకపోవటం దారుణం. ఇక హీరోయిన్ల సంగతైతే ఎంత చెప్పినా పేర్లు వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.